సమరానికి సిద్ధమయ్యాయి. టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగుతూ ఉండడంతో అధికార పార్టీ సామాజిక వర్గమే టార్గెట్ గా విమర్శలకు దిగుతోంది. కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు వద్ద పవన్ తాకట్టు పెట్టారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో గెలిస్తే పవన్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఇస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ తన సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారని వైసీపీ నాయకులు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు పవన్ కు ధీటుగా కాపు సామాజిక వర్గం నేతలను రంగంలోకి దింపి మరి ఆయనపై వైసీపీ అధిష్టానం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నేతలకు పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ పార్టీ కుట్రలో ఎవరు చిక్కుకోవద్దని అన్నారు. కాపు పెద్దలు తనను దూషించినా దీవెనగానే తీసుకుంటానని చెప్పారు. కాపు పెద్దలకు జనసేన తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాపులు పెద్దన్నులుగా నిలవాలని పిలుపునిచ్చారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన హేతువుగా ఉంటుందని పేర్కొన్నారు. జనసేన టీడీపీ పొత్తుకు ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు సమరానికి సిద్ధమయ్యాయి. టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగుతూ ఉండడంతో అధికార పార్టీ సామాజిక వర్గమే టార్గెట్ గా విమర్శలకు దిగుతోంది. కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు వద్ద పవన్ తాకట్టు పెట్టారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో గెలిస్తే పవన్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఇస్తారా అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ తన సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారని వైసీపీ నాయకులు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు పవన్ కు ధీటుగా కాపు సామాజిక వర్గం నేతలను రంగంలోకి దింపి మరీ ఆయనపై వైసీపీ అధిష్టానం విమర్శలు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు, మన పవన్ కళ్యాణ్ లేఖ అంతా కూడా సారాంశం అంతా కూడా ఇదే. చాలా కాలంగా కూడా ఈ సోషల్ మీడియాలో ఇటువంటి ఆరోపణలు రావటం, లేకపోతే ఏపీలో బలమైన సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం గతంలో అనైక్యంగా ఉంది, ఐక్యత కల్పించాలనేది చాలా కాలంగా కూడా జరుగుతుంది. ఈ ఎలక్షన్ మాత్రం కాపు సామాజిక వర్గం గ్రూపుల్లో చాలా గ్రూపులు పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్నారు. ఇదే అదునుగా చేసుకుని వైసీపీ ఈ విధంగా ఫేక్ లీడర్లతోనో లేకపోతే విచ్ఛిన్నం చేసే విధంగా ఈ సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రవర్తిస్తుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు కూడా దీనికి స్పందించలేదు. ఇక చాలా ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ రావటం, అదేవిధంగా ఎలక్షన్ కూడా ముందుకు రావడంతో ఎలక్షన్ కూడా జరగబోతుంది, నెల 2 నెలలు జరగబోవడంతో పవన్ కళ్యాణ్ లేఖ రూపంలో నోరు ఇప్పాల్సి వచ్చింది. మనం చూడొచ్చు రీసెంట్ గా మాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరుతో ఫేక్ లెటర్ ఇప్పటికి 2-3 సార్లు కూడా ఫేక్ లెటర్ రావడం జరిగింది. ఆయన ప్రశ్నిస్తున్నట్టు, ఆయన ఏదో 10 ప్రశ్నలు ఇచ్చినట్టు, లేకపోతే కొన్ని స్థానాల్లోనే జనసేన పోటీ చేస్తున్నట్టు, ఇలా రకరకాలుగా కాపు సామాజికం టార్గెట్ చేస్తూ లేఖలు విడుదల అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా సరే అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు లేకపోతే మంత్రులు వాళ్ళతోనే ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం, అంటే ఏ సామాజిక వర్గం అయితే ఆ సామాజిక వర్గంతోనే దాడి చేయడం, రాజకీయ దాడి చేయడం వంటివన్నీ కూడా చూసినటువంటి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ లేఖలు ఎవరు కూడా సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా తప్పుపట్టలేదు. పెద్దలు అందరూ కూడా వాళ్ళు చెప్తున్న అందరూ కూడా దయచేసి ఈ ప్రతిభ మనం జగన్ అయితేనే లేకపోతే ఇతర వీళ్ళందరూ కూడా చేసే పన్నాగంలో పడొద్దు, జనసేన వాకిలు ఎప్పుడు కూడా మీకోసం తెరిచే ఉంటుందని కూడా చెప్తున్నాడు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం ఏపీలో ఓటర్ల సంఖ్య అయితే జనాభా సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల అన్ని పార్టీలు కూడా ఈ సామాజిక వర్గం చుట్టూనే తిరగడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా చాలా కాలం క్రితం చెప్పాడు, మనం ఒక పెద్దన్న పాత్ర పోషిద్దాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మొత్తం అన్ని కులాలను కూడా ఐక్యం చేసి ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇప్పుడైతే ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పాలన మనకొద్దు, మన పాలన మనం తెచ్చుకుందాం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ముఖ్యమంత్రి విషయం చాలా వివాదాస్పదం చేస్తున్నారు. చాలా మందిలో కూడా ఈ అనుమానాలు కూడా తావిస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ఇప్పుడు కాదు, చాలా గాజువాకలో జరిగిన బహిరంగ సభలు అయితే ప్రత్యక్షంగా ఓపెన్ గా చెప్పాడు ఆయన. ముందు మనం ఎన్ని గెలుచుకుంటాం, ఎన్ని టికెట్లు వస్తాయి, ఎంతమంది అందరూ గెలుచుకుంటాం, ముందు చూసుకున్నాక మన సీఎం గురించి మాట్లాడదాం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా యూత్
సీఎం సీఎం అని నినాదాలు చేసిన సందర్భం కూడా పవన్ కళ్యాణ్ అయితే ఎట్టి పరిస్థితులు అటువంటి నినాదాలు చేయొద్దు, మనం ప్రాక్టికల్ గా ఎస్ అంటే వాసు అంటే సీఎం పదవిని పక్కన పెట్టి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు గతంలో కూడా. అంటే జన సైనికులకి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఎస్ మీరు చెప్పినట్టు అంటే సీఎం సీటును అయితే పక్కన పెడదాం, ఫస్ట్ అయితే సమిష్టిగా కలిసి పనిచేద్దాం, వైసీపీని గద్దె దించడమే మన టార్గెట్ గా పెట్టుకోవాలి అనేది కూడా ఆయన ఒక రకంగా జన సైనికులకు పిలుపునిచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వద్దు ఆయన నినాదం అదే. అందులో భాగంగానే మనందరం కూడా ఐక్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ దళితులు మొత్తం అందరూ కూడా ఐక్యంగా వెళదాం. అన్ని వర్గాలపై ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది, అన్ని వర్గాలు ఏ వర్గాన్ని ఇబ్బంది పెడుతుంది, ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెడుతుంది. అందువల్లే కాపు వర్గం ఒక పెద్దన పాత్ర పోషిద్దాం ఆయన పిలుపునివ్వడం జరిగింది. సభలో కూడా చాలా సార్లు కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం సీఎం విషయం వద్దు, సీఎం విషయం మాట్లాడొద్దు, ఎలక్షన్ అయిపోయాక మనం ఎంతమంది మన స్ట్రెంత్ ఏంటి, మన బలం ఏంటి తెలుసుకుని అప్పుడు మాట్లాడదామని కూడా చెప్పడం జరిగింది. ఇది మేధావులు అయితే చాలా మంది కూడా కరెక్ట్ ఈయన చెప్పింది కూడా చెప్పడం. కానీ చిన్న స్థాయిలో కాపు సామాజిక వర్గాన్ని ఈ విధంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు సీఎం చేస్తున్నాడంట, మనం ఎందుకు పోటీ చేయాలి అని ఈ విధమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత కొన్ని మాసాలుగా జరుగుతున్నాయి. ఒక వారం 10 రోజులుగా మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కరిని టార్గెట్ చేయడం కాదు, సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ సామాజిక వర్గంతో వెళ్ళి ఏపీలో ఉన్న మరో బలమైన సామాజిక వర్గం ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి, రంగా హత్య కేసులు ఇదంతా ఇలా ఈ విధమైన వివాదాలను కూడా సృష్టిస్తున్నారు. అంటే ఏది ఏమైనా ఈ సామాజిక వర్గాన్ని చేల్చాలి అనే విధంగానే చేస్తున్నారు. దాన్ని నమ్మొద్దని పవన్ కళ్యాణ్ లేఖలో సారాంశం. ఇందులో భాగంగానే హరిరామజావి కూడా 2-3 సార్లు లేఖలు విడుదల చేశాడు. దాన్ని చూసుకుని ఫేక్ లెటర్లో విడుదల చేయడం, హరిరామజావి పేరుతో ఫేక్ లెటర్ కూడా రావడం, మళ్ళీ ఆయన నా లెటర్ కాదు అది ఫేక్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే చాలా మంది కాపు నాయకులు వాళ్ళ పేరుతో కొన్ని లెటర్లు వస్తున్నాయి, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నిజమా కాదా అని తేల్చుకోమని కూడా పవన్ కళ్యాణ్ సూచన చేస్తున్నారు జనకి. ఎస్ అంటే ఇంకా సీట్లకి సంబంధించి కూడా సర్దుబాటు జరిగింది అని అనుకోవచ్చు అని అంటారా? ఎక్కువ శాతం సీట్లు అయితే చంద్రబాబు తెలివితో కొన్ని సీట్లు కూడా మనకి తగ్గిస్తారని కూడా జన సైనికులు ఫస్ట్ నుంచి కూడా పొత్తు అని చెప్పినప్పటి నుంచి కూడా కూటమిగా ఏర్పడినప్పటి నుంచి కూడా కొంతమంది జన సైనికులు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాసు. అంటే ఎక్కువ మనకే జన సైనికులకే సీట్లు రావాలి అనేది కూడా జన సైనికులు నినాదంగా కూడా కనిపిస్తుంది. ఏంటి ఈ సీట్ల సర్దుబాటు అయితే ఓ కొలిక్కి వచ్చేసింది అని అనుకోవచ్చు అంటారా ఏంటి? నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎంత గెలిచామని కాదు, ఎన్ని సీట్లు గెలిచాం అనేది. అంటే ప్రధానంగా జనసేన అయితే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలో పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో 2 జిల్లాలు కూడా సామాజిక వర్గం ఎక్కువ, ఉత్తరాంధ్రలో కూడా తూర్పు కాపు అంటే కాపు చాలా ఎక్కువ. ఇందులో భాగంగానే ఈ 2 నియోజకవర్గాలు ఈ 2 ప్రాంతాలలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో జన సైనికులు మాకు సీటు కావాలని డిమాండ్ గత ఎలక్షన్ ఇప్పుడు పెరిగింది కరెక్టే. కానీ ఇది కూడా సర్వేలు తెప్పించుకుని ఎక్కడ టీడీపీ అభ్యర్థి అయితే గెలుస్తాడు, ఎక్కడ జనసేన అభ్యర్థి అయితే గెలుస్తారు అని ఒక లెక్క వేసుకుంటున్నారు. ఉదాహరణకి విశాఖపట్నం తీసుకుంటే యలమంచిలి మస్ట్ గా జనసేన అభ్యర్థి గెలుస్తాడు, పెందుర్తి జనసేన అభ్యర్థి గెలుస్తారు, విశాఖ నార్త్ జనసేన అభ్యర్థి గెలుస్తారు. ఇలాగ వాళ్ళకి సర్వే ఉంది. ఈ సర్వే ప్రకారం ఎవరెవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలి, జనసేనకి ఇవ్వాలా లేదా టీడీపీ పొత్తులో భాగంగా వాళ్ళకి ఇవ్వాలా లేదా వాళ్ళు మనకు కేటాయించాలనేది ఒక లిస్ట్ అవుట్ ప్రాథమికంగా అయితే ఒక అంచనాకు వచ్చేసారు. అధికారికంగా కూడా చంద్రబాబు అయితేనే లేదా లోకేష్ అయితేనే లేకపోతే పవన్ కళ్యాణ్ అయితే పండగ తర్వాత ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తారు ప్రకటిస్తాం కూడా చెప్పారు. ఇప్పటికే చర్చ జరుగుతుంది, ఇప్పటికే 2-3 దఫాలుగా కూడా చర్చ జరిగింది. విశాఖలో కూడా ఉత్తరాంధ్రలో కూడా ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరెవరు బలమైన అభ్యర్థులు కూడా లిస్ట్ తీసుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న పార్టీ మారినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా విశాఖ నగరంలో ఒక నియోజకవర్గం కేటాయిస్తున్నారు. ఇలాగా బలమైన వాళ్ళని తీసుకొచ్చి గెలిపే దిశగా ముందుకెళ్ళాలి తప్ప మొహటాలకు పోయి లేకపోతే వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి ఓడిపోవడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ఆ దిశగానే ముందుకెళ్తున్నారు, ఆ దిశగానే రేపు గెలిపించి తీసుకొచ్చే బాధ్యత కూడా కాపు సామాజిక వర్గం అయితేనే లేకపోతే ఎస్సీ ఎస్టీ మొత్తం మైనార్టీలు అయితే తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు జనకి. ఎస్ అంటే వాసి ఇంకొకటి కూడా అంటే అభిమానాన్ని కూడా మీరు ఓటుగా మలచాలి అని కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేను సభ పెట్టినా రోడ్ షోలు చేసినా కూడా భారీ ఎత్తున వస్తున్నారు, నన్ను చూడ్డానికే వస్తున్నారు తప్పితే ఆ అభిమానం అయితే ఓటుగా మలవని పరిస్థితుల్లోనే నేను గతంలో ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అది ఓటుగా మారాలి, నన్ను గెలిపించాలని కూడా ఆయన అభ్యర్థించిన పరిస్థితి కనిపించింది కదా. దీనికి ప్రధానమైన కారణం జనసేన పార్టీలో లోపభూయిష్టమే. ఎందుకంటే బూత్ లెవెల్లో కమిటీలు కానీ బూత్ లెవెల్లో నెట్వర్క్ కానీ బలం చేకూర్చుకోలేదు. మిగిలిన పార్టీలకి
టీడీపీ అవ్వచ్చు, లేకపోతే వైసీపీ అవ్వచ్చు, లేకపోతే సిపిఎం పెద్ద పార్టీలు ఇప్పటి నుంచి ఉన్న పార్టీలు అన్ని కూడా బూత్ లెవెల్లో చాలా బలం ఉంది. అంటే అభిమానాన్ని ఓటు రూపంలో మార్చుకోవాలంటే వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించుకున్న బాధ్యత బూత్ లెవెల్ వాళ్ళ ఉన్న నాయకులతో ఉండాలి. ఆ బూత్ లెవెల్లో వాళ్ళందరూ కూడా తయారు చేసుకోవడం కూడా జనసేన లోపమే. ఈ విషయం మీదే మనం చాలా గట్టిగా కూడా మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా అడగడం జరిగింది. ఆయన దీనికి సమాధానం చెప్పకుండా దాట వేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం చెప్పేది, చాలా మంది పోటీ చేసిన అభ్యర్థులు అయితే మన ఐన్యూస్ అభినందించారు. మీరు కరెక్ట్ గా అడిగారండి, మీరు అడిగినట్టుగానే మేము అడిగితే సమాధానం లేదని. బూత్ లెవెల్లో ఇప్పుడు కూడా జనసేనకి బలం అయితే లేదు. కానీ ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే టీడీపీతో పొత్తులో ఉండడం వల్ల టీడీపీ వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక బూత్ లెవెల్లో ఆ టీడీపీ జనసేన కలిపి ఒక వేదికగా వచ్చి ఇలా ఓటర్లు ఎంచుకునే అవకాశం అయితే ఉంది. అందువల్ల టీడీపీ జనసేన కలవడం వల్ల డెఫినెట్ గా కింద స్థాయిలో ఓట్లు వస్తాయి. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే మొన్న ఎలక్షన్ కి ఇప్పుడు కూడా చాలా మంది యూత్కి మొన్న ఎలక్షన్ కి ఓట్లు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళకి, కానీ ఈసారి వాళ్ళకి ఓట్లు వచ్చాయి. వాళ్ళు కూడా బహిరంగంగా చెప్తున్నారు, సోషల్ మీడియా వేదిక కూడా చెప్తున్నారు, మేము పవన్ కళ్యాణ్ అభినయిస్తాం, కులాల మతాలతో మాకు సంబంధం లేదు అని కూడా యూత్ చాలా బహిరంగంగా చెప్తున్నారు. ఎటువంటి భయం కూడా లేకుండా చెప్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి. తప్పకుండా జనసేన టీడీపీ గనక కలిసి పోటీ చేస్తే మేలే జరుగుతుందని ఆయా పార్టీలు అయితే అనుకుంటాయి. దానికి రైట్ వాసు, థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయినందుకు.